అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ స్త్రీ శక్తి. రచించిన వారు గాయత్రి గారు. కథలోనికి వస్తే, హాయ్ సుమా. సీరియస్గా రాసుకుంటున్న సుమ తల పైకెత్తి చూసింది. ఎదురుగా నవ్య. ఏంటి తెగ రాసేస్తున్నావు? సుమ అలసటగా, ఏమీ లేదు నవ్య, ఈ రికార్డ్ రేపు ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయాలన్నారు మేడం. అందుకని. అదేంటి, ఎప్పుడు నువ్వే మా అందరికన్నా ఫస్ట్ కంప్లీట్ చేసేదానివి కదా, ఇప్పుడేంటి? "ఆ, ఏం లేదులే, కొంచెం వర్క్ ఎక్కువైంది ఇంట్లో, కుదరట్లేదు." ఏమైంది? ఆంటీ ఎలా ఉన్నారు? ఆదుర్దాగా అడిగింది నవ్య. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం నీరసంగా ఉన్నారు అంతే. అంతేనా, ఇంకా ఏమైనా ప్రాబ్లమా? అనుమానంగా చూస్తూ ఆగిపోయింది నవ్య. ఏమీ లేదు అంది సుమ. లేదు, ఈ మధ్య నువ్వు ఎందుకో డల్గా ఉంటున్నావు. చెప్పు, ఏమైంది? భుజం మీద చెయ్యేస్తూ అడిగింది నవ్య. ఆ కాస్త ఓదార్పుకే చెలించిపోయిన సుమ ఒక్కసారిగా నవ్య చేయి పట్టుకుని ఏడ్చేసింది. నవ్య కంగారుగా, ఏంటి, ఏమైంది అంటూ సుమను దగ్గరకు తీసుకుంది. 2 నిమిషాల తరువాత సుమ కాస్త తేరుకుని, అది ఆ రోహిత్ ఉన్నాడే, కొద్ది కాలంగా నా వెంట పడుతున్నాడే, నేనంటే ఇష్టమట, నేను కూడా తనని ప్రేమించాలట. నాకు ఇష్టం లేదు అన్నాను, ఎంతో చెప్పి చూశాను. ముందు మనకు చదువు ముఖ్యం, దాని మీద దృష్టి పెట్టాలి అని. అయినా వినట్లేదు. అవునా రాస్కెల్, వాడి సంగతి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇవ్వకపోయావా? పద వెళ్దాం, నేను వస్తా అంది ఆవేశపడుతూ నవ్య. ఇద్దామనుకున్నా కానీ నీకు తెలుసుగా నా పరిస్థితి. అసలే అమ్మకు హార్ట్ ప్రాబ్లం, ఏమైనా గొడవైతే అమ్మ తట్టుకోలేదు. నాన్న పోయిన దగ్గర నుంచి ఎంతో దిగులుగా ఉన్న అమ్మకు నా వలన ఏమైనా ఇబ్బంది వస్తే, నవ్య, అమ్మకు ఏదైనా అయ్యి నాకు దూరమైతే నేను ఉండలేను నవ్య. అందుకే నేనేం చేయాలో తెలియక చదువుపై మనసు లగ్నం చేయలేకపోతున్నా అంది సుమ. అందుకని ఎవరికీ చెప్పక నీలో నువ్వే బాధపడితే సమస్య పరిష్కారం అవుతుందా? ఆగు, నేను చెప్తా వాడి సంగతి. లేదు నవ్య, ఈ మధ్య వాడి టార్చర్ మరీ ఎక్కువ అవుతుంది. మొన్న ఇంటి దగ్గర నుంచి బస్టాప్కి వస్తుంటే దారి మధ్యలో బెదిరించాడే. ఎలాగైనా నేను తన ప్రేమను ఒప్పుకోవాలట, లేకపోతే నన్ను చంపి తాను చస్తానని బెదిరిస్తున్నాడు. నవ్య అవాక్కయింది ఆ మాట విని. ఏంటి సుమా, ఏంటి నువ్వనేది? అవును నవ్య, అందుకే ఎంత లేట్ అయినా ఇది పూర్తి చేసేసి మేడంకిచ్చి కొన్ని రోజులు కాలేజీకి రావద్దని అనుకుంటున్నా. ఎలాగూ ఇక ఎగ్జామ్స్ కదా, క్లాసెస్ ఏమీ జరగవు కదా అంది సుమ. అప్పుడైనా బయటకు రావాలి కదా, ఎన్నాళ్ళు వాడిని తప్పించుకు తిరుగుతావు? మనం ఇలా బేలగా ఉండబట్టే అలాంటి నీచుల ఆటలు సాగుతున్నాయి. సరే, ఒక పని చేద్దాం. ఎలాగో ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తున్నారు కదా, తర్వాత నేనే నీ దగ్గరకు వస్తా. ఇద్దరం కలిసి ఎగ్జామ్ హాల్కి వెళ్దాం. నా స్కూటీ మీద మళ్ళీ నిన్ను ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతా. వాడి సంగతి తర్వాత చూద్దాం. సరేనా? ఇక పద, లేట్ అవుతుంది, ఇంటికెళ్దాం. నేను నీతో పాటే వస్తా ఇంటికి. ఆంటీని చూసినట్టు ఉంటుంది, నీకు తోడుగా వచ్చినట్టు ఉంటుంది. తన మనసులో బాధ స్నేహితురాలికి చెప్పుకున్నాక కొంచెం రిలీఫ్గా ఉంది సుమకు. హాలిడేస్లో ఇంట్లో ఉన్నా కూడా సుమకి లోపల భయంగానే ఉంది, ఎక్కడ ఇంటికి వచ్చేస్తాడో అని. ఎన్ని జరగట్లేదు బయట, ఆడవాళ్లకు సేఫ్టీ యాప్లు ఎన్ని ఉన్నా సరైన రక్షణ కరువవుతుంది. ఎవరికి వారు ఆత్మరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటన్నిటికీ మించి ఆత్మస్థైర్యం కావాలి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలి. సుమ, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. అమ్మ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఉఫ్ అని తల విదిలిస్తూ లేచి వెళ్ళి అమ్మకు మంచినీళ్ళిచ్చి పక్కనే కూర్చుంది. అమ్మ, నాన్న పోయాక నువ్వు ఒక్కదానివే నన్ను ఎంతో కష్టపడి పెంచావు. ఆ ఒంటరితనంలో నువ్వు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఉంటావు కదూ. ఆ పెంచే క్రమంలో, అందున ఒక ఆడపిల్లను పెంచాలంటే ఎన్ని కష్టాలు పడుంటావో కదా. ఆర్తిగా అడుగుతున్న కూతుర్ని చూస్తూ, ఏ అమ్మకైనా తన పిల్లలను పెంచటం కష్టమనుకోదు అమ్మ. తన కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆడపిల్లయితే మరింతగా ప్రాణంలా చూసుకుంటుంది. ఆమెకు మొదటి నుంచి అందరితో ఎలా మెలగాలో, ఏ పరిస్థితులనైనా ఎలా ఎదుర్కోవాలో చెబుతూనే ఉంటుంది. అవును, ఏంటి, ఎందుకు అలా అడుగుతున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? కంగారుగా అడిగింది పార్వతి. లేదమ్మా, నన్ను ఎవరు ఏమీ అనలేదు, ఊరికే అడిగాను అని లేచి ఇవిగో టాబ్లెట్స్ వేసుకో అని ఇచ్చింది. నువ్వు పడుకో, నాకు ఎగ్జామ్స్ కదా, కాసేపు చదువుకుని పడుకుంటా అని వెళ్ళిపోయింది.
ఏంటో పిచ్చిపిల్ల అనుకుంటూ కళ్ళు మూసుకుని పడుకుంది పార్వతి. సుమ భయపడుతున్నట్టుగా రోహిత్ ఏమీ రాలేదు. ఎగ్జామ్స్ మామూలుగానే జరిగిపోతున్నాయి. తుఫాను ముందు ప్రశాంతంలాగా. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్నారు అంతా. నవ్య, సుమ పేపర్ చూసుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే సడన్గా రోహిత్ ప్రత్యక్షమయ్యాడు. ఏంటి, ఏం ఆలోచించావు? ముందు చదువు మీద దృష్టి పెట్టమన్నావుగా, అందుకే. ఇన్నాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేయలా. చెప్పు, ఏం చెప్పావు? ఎస్ అనా లేక నో అనా? ఎస్ అని చెప్పు, లేకపోతే నిన్ను అంటూ చెయ్యి పట్టుకోబోతాడు అంతే. సుమ ఒక్కసారిగా అతని చెంప చెల్లుమనిపించి లాగి ఒక్క పోటు పొడిచింది అతని డొక్కలో. ఏరా, ఏమనుకుంటున్నారా మా గురించి? మా తల్లిదండ్రులు ఇన్నేళ్ళు ఎంతో అపురూపంగా పెంచి మీలాంటి రాక్షసులకు ఆహారంగా అవటానికి కాదురా. అవసరమైతే మీ తలలు నరకగలిగే శక్తి ఇచ్చారురా. బాధతో పొట్ట పట్టుకుని రోహిత్, ఏంటి నన్నే కొడతావా అంటూ జేబులో చేయి పెట్టి ఏదో తీసేంతలో సుమ పక్కనే ఉన్న కొబ్బరి బొండాల బండి మీద ఉన్న కత్తి ఎత్తి అతని చేతి మీద ఒక వేటు వేసింది అంతే. అబ్బా రాక్షసి అంటూ చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ కింద కొదిలేశాడు. కింద పడిన యాసిడ్ నేల మీద పొగలు వస్తుంటే అక్కడ చూస్తున్న వారందరూ భయంతో 2 అడుగులు వెనక్కు వేశారు. రాక్షసిని కాదురా, నీలాంటి వాళ్ళ మదం అణగతొక్కే పరాశక్తిని. చేతిలో కత్తితో అపర భద్రకాళిలా కనిపిస్తుంది అందరికీ. నవ్య అయితే చేష్టలుడిగి అలా నుంచుండిపోయింది. ఎంత ధైర్యం సుమకు ఎలా వచ్చింది? అసలు సుమేనా? ఎంతో అమాయకంగా ఉండే సుమ ఇలా రక్తం ఊడుతున్న చేతిని గట్టిగా పట్టుకుంటూ బాధగా అరుస్తున్న రోహిత్ని చూస్తూ, ఏరా, నొప్పిగా ఉందా? ఆ నొప్పి ఎలా ఉందో తెలిసిందా? ఏం మేము మనుషులం కాదా? ఇలా ఎంతమంది ఆడవారి ఉసురు తీసుకుంటారా మీరు? ఆవేశంలో ఊగిపోతూ అంటున్న సుమని చూస్తుంటే రోహిత్ కళ్ళల్లో భయం. ఈలోగా ఎవరో పోలీసులకు ఫోన్ చేయటం, రోహిత్ని కస్టడీలో తీసుకుని హాస్పిటల్కి తరలించటం, అలాగే సుమని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అని చెప్పి ఆమెను కూడా తీసుకుని వెళ్ళారు. సుమ నవ్య వైపు చూస్తూ, అమ్మని కొంచెం జాగ్రత్తగా చూసుకో నవ్య. ఈ విషయాలు ఏమీ ఇప్పుడే చెప్పకు. ఏదో చెప్పి మేనేజ్ చెయ్యి ప్లీజ్ అంటూ పోలీసులతో వెళ్ళిపోయింది. నవ్య ఇంకా ఆ షాక్లోనే ఉంది. చుట్టూ ఉన్నవాళ్ళు సుమ చేసిన పనికి కొందరు మెచ్చుకుంటుంటే, కొందరేమో అమ్మో ఎలా తయారయ్యారో ఈ కాలం పిల్లలు అని ముక్కున వేలేసుకుని ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. నవ్య తెప్పరిల్లి గబగబా సుమ వాళ్ళింటికి వెళ్ళింది. పార్వతికి ఆ నోటా ఈ నోటా విషయం తెలిసి కంగారు పడుతుంటే ఈలోగా నవ్య ఆమె దగ్గరకెళ్ళి, కంగారు లేదంటీ, సుమ వచ్చేస్తుంది అంది. ఏం జరిగింది నవ్య? నాకు విషయం తెలిసిందిలే, వివరంగా చెప్పు సూటిగా చూస్తూ అడిగింది. ఆంటీ ఆంటీ అది అని మొత్తం జరిగిన విషయం చెప్పింది. అసలు సుమకు అంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు ఆంటీ. ఏదో శక్తి ఆమెను ఆవహించినట్టు అతని చేతిని నరికితే మా అందరి కళ్లకు ఆదిపరాశక్తిలాగా కనపడింది అంటూ పార్వతి వైపు చూసింది. ఆంటీ ఆంటీ పట్టి కుదిపింది కంగారుగా పార్వతి. ఆమె వైపు ఎంతో నింపాదిగా చూస్తూ, భయపడకు నవ్య, నాకేమీ కాదులే, ఇప్పుడు నాకెంతో ధైర్యంగా ఉంది నవ్య. ఇన్నాళ్ళు ఈ పాడులోకంలో ఎలా బతుకుతుందో నా చిట్టి తల్లి అని బెంగగా ఉండేది. ఇప్పుడు నేను నిశ్చింతగా ఉండగలను. సరే ఆంటీ, నేను వెళ్ళి సుమను తీసుకువస్తాను. మీరేమీ ఆలోచించకండి, తొందరగా వచ్చేస్తాం అని జాగ్రత్త చెప్పి అక్కడి నుంచి కదిలింది. కొన్ని రోజుల తరువాత కోర్టు హాల్లో జడ్జి గారు తీర్పునిస్తూ, ముద్దాయి సుమ రోహిత్ అనబడి ఈ వ్యక్తిపై హత్యా ప్రయత్నం చేసిందని నేరం మోపబడింది. కానీ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట కొంతమంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన పిదప ముద్దాయి సుమ ఈ నేరం కావాలని చేయలేదని, ఆత్మరక్షణ కోసమే ఇలా చేయవలసి వచ్చిందని కోర్టు వారు నమ్ముతూ కేసు కొట్టివేయడమైంది. అంతేకాక అన్యాయాన్ని ఎదిరించడానికి తగిన ధైర్య సాహసాలు చూపిన సుమను కోర్టు వారు అభినందిస్తున్నారు. నిందితుడు రోహిత్కి ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. హాల్ అంతా కరతాళ ధ్వనులతో మోగిపోయింది. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి పార్వతిని హత్తుకుపోయింది సుమ. నవ్య కూడా ఆనందంగా వచ్చి సుమను అభినందిస్తుంది.
పార్వతి సుమ తల నిమురుతూ, నీ ధైర్యం చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఇది స్త్రీ జాతి మొత్తం సాధించిన విజయం. ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయాలను ఎదురిస్తూ ఇది ఇక్కడితో అంతం కాదు, ఆరంభం మాత్రమే అని ప్రతి ఒక్క మహిళ అక్క చెల్లి గుర్తించి ఎంతో సంకల్పబలంతో ముందుకెళ్ళాలి అంటున్న పార్వతిని. అమ్మా, నాకు ఇప్పటికీ కలలా ఉందమ్మా. నాకు నువ్వే స్ఫూర్తి. నన్ను పెంచటానికి నువ్వు ఒంటరి పోరాటం చేస్తూ ఎలా జీవించావో, అనుక్షణం ఇలాంటి తోడేళ్ల బారి నుండి నన్ను రక్షిస్తూ నిన్ను నువ్వు ఎలా రక్షించుకున్నావో, అలాంటిది నీ పెంపకంలో పెరిగిన నన్ను నేను రక్షించుకోలేకపోతే ఈ జీవితానికి అర్థం లేదు అమ్మా అంటున్న కూతుర్ని పొదివి పట్టుకుని ముందుకు అడుగు వేసింది పార్వతి. ఎక్కడో పక్క నుంచి వినపడుతుంది సన్నగా ఒక పాట. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.